హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము కిమ్తిస్ ఉన్న వేళ బాయ్ ఫ్రెండ్స్ అయిపోతారు. సో నెక్స్ట్ మనం చూస్తాం కాలేజ్ లో. సో ఇక్కడ కిమ్తిస్ వేళని బాల్కనీలో ఉండడం చూస్తాడు. అప్పుడు అతనికి మెసేజ్ ఇస్తాడు. అప్పుడు అతని వైపు చేయిని లేపి అతన్ని హాయ్ అని చెప్తుంటాడు. సో ఇక్కడ వేళ కూడా రిటర్న్ లో హాయ్ అని చెప్తుంటాడు. కానీ అతను కిమ్తిస్ ని కాకుండా అతని వెనకాల కూర్చున్న కొందరు స్టూడెంట్స్ కి హాయ్ చెప్తుంటాడు. సో దాని వల్ల పాపం కిమ్తిస్ అతని పోపటైపోతుంది. ఎలాగైతే కిమ్తిస్ క్లాస్ రూమ్ లో వీళ్ళ పక్కన కూర్చోవడానికి వెళ్తుంటాడు. కానీ ఆ సీట్ లో వేరొక స్టూడెంట్ వచ్చి అక్కడ కూర్చుంటాడు. అది చూసి కిమ్తిస్ మళ్ళీ సాడ్ అయిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం లంచ్ టైమ్ లో వీళ్ళ ఫస్ట్ డే కిమ్తిస్ ప్లేస్ దగ్గర వచ్చి కూర్చుంటాడు. సో అప్పుడు అతను కిమ్తిస్ తో చెప్తుంటాడు, అయితే నేను నా బాయ్ ఫ్రెండ్ యొక్క సీట్ లో కూర్చోరాదా? సో అప్పుడు కిమ్తిస్ అతనితో అడుగుతాడు, నీకు భయం లేదా అందరికి మన గురించి తెలిసిపోతుంది అని? మనం మన రిలేషన్షిప్ ని సీక్రెట్ గా ఉంచవలసిన అవసరం లేదా? సో అప్పుడు వీళ్ళ చెప్తుంటాడు, కాలేజ్ లో ఎలాంటి రూల్ లేదు, స్టూడెంట్స్ ఒకరినొకరు డేట్ చేయొద్దు అని. సో అందువల్ల ఇది మన మీద డిపెండ్ అవుతుంది, మన రిలేషన్షిప్ ని పబ్లిక్ చేయాలా లేదా అని. అది విన్న తర్వాత కిమ్తిస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అప్పుడు అతను వీళ్ళతో చాలా రొమాంటిక్ గా బిహేవ్ చేస్తుంటాడు. సో ఇటువైపు జపాన్ అదంతా చూసి అతనికి అర్థమవుతుంది వాళ్ళు కన్ఫర్మ్ గా రిలేషన్షిప్ లోకి వచ్చేస్తారు అని. సో ఇటువైపు వీళ్ళ జపాన్ తో ఎవరికి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే క్లబ్ లో అతనికి ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయవలసిన అవసరం ఉండదు అని. సో ఇక్కడ జపాన్ ప్రామిస్ చేస్తాడు. సో ఇక్కడ అతను కిమ్తిస్ తో కంగ్రాచులేషన్స్ చెప్తుంటాడు. ఎందుకంటే ఇది ఫస్ట్ కిమ్తిస్ యొక్క రిలేషన్షిప్. సో ఇది తెలుసుకున్న తర్వాత వీళ్ళ కిమ్తిస్ ని టీచ్ చేస్తుంటాడు. సో దాని వల్ల కిమ్తిస్ జపాన్ ని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అతను వీళ్ళతో టచ్ అవుతుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం జపాన్ మెసేజెస్ ద్వారా సేజీతో మాట్లాడుతుంటాడు. సో ఇక్కడ సేజీని ఎప్పటి నుండో మొబైల్లో బిజీ చూసి కొన్ని సేజీతో అడుగుతాడు, నువ్వు ఎవరితో డే మొత్తం మాట్లాడుతుంటావు? సో అప్పుడు సేజీ అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడే మనం చూస్తాం జపాన్ సేజీ గురించి అతని కాలేజ్ యొక్క ఫేవరెట్ ఫ్రైడ్ ఫుడ్ ని తీసుకొస్తాడు. ఇప్పుడు అతనికి తిను అని ఇస్తాడు. సో వాళ్ళిద్దరిని అలా చూసి కొన్కి అస్సలు నచ్చదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వీళ్ళ కిమ్తిస్ బార్ లో బయట కూర్చోడానికి వస్తారు. సో ఇక్కడ వీళ్ళ అతని వీడియోస్ ని చూస్తూ ఉంటాడు. సో అందులో అతను నోటీస్ చేస్తాడు అతని డాన్స్ యొక్క కొన్ని మూవ్స్ సరిగ్గా లేవు అని. సో ఇక్కడ కిమ్తిస్ కి అర్థం కాదు వీళ్ళ ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు అని. అయినప్పటికీ నువ్వు క్లబ్ యొక్క నంబర్ 1 హోస్ట్. దానికి వీళ్ళ అంటాడు, నువ్వైతే ఈ మాట విన్నావు కావచ్చు, నంబర్ 1 కావడం ఈజీ, కానీ నంబర్ 1 మీద నిలబడి ఉండడం అది కష్టం. ఇక్కడ వీళ్ళ ఏం చెప్తుంటాడు అంటే, నాకు నెంబర్ 1 అయ్యే ఛాన్స్ దొరికింది. సో దాన్ని నేను నిలబెట్టాలనుకుంటున్నాను. సో క్లబ్ నాతో ఏం కోరుకుంటుంది అంటే నేను గెస్ట్ ని బాగా చూసుకోవాలి, ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అది విన్న తర్వాత కిమ్తిస్ అంటాడు, డీప్ నైట్ క్లబ్ నిన్ను పొంది చాలా లక్కీ. కానీ ఇక్కడ వీళ్ళ చెప్తుంటాడు, నేను చాలా లక్కీ ఎందుకంటే నేను ఈ క్లబ్ లోకి వచ్చాను. సో ఇక్కడ కిమ్తిస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, వీళ్ళ లక్కీ ఎందుకంటే నువ్వు నాతో కలిసావు. అప్పుడు కిమ్తిస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు కెన్ వాళ్ళని కలిసి ఉండడం చూస్తాడు. ఇక్కడ అతనికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిస్ ఫెర్హాయా ఒక గెస్ట్ హోస్ట్ల గురించి చాలా ఫుడ్ ని పంపుతుంది. ఇది చూసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇటువైపు కిమ్తిస్ ఉన్న వీళ్ళ సైడ్ లో నిల్చుంటారు. సో ఇక్కడ వీళ్ళ ఫేస్ మీద ఏమో అంటుతుంది. సో దాన్ని కిమ్తిస్ తన చేతులతో క్లీన్ చేస్తూ ఉంటాడు. సో దీని వల్ల వీళ్ళ ఫేస్ మీద స్మైల్ వస్తుంది. సో ఎప్పుడైతే గ్రేట్ వాళ్ళని చూస్తాడో అప్పుడు అతను అడుగుతాడు, మీరు స్నాక్స్ ని చూసి ఇంత స్మైల్ చేస్తున్నారా? సో వీళ్ళ వెంటనే లేదు అని అంటాడు. సో అప్పుడు సేజీ కూడా అక్కడికి వచ్చేస్తాడు. సో ఇటువైపు జపాన్ ఉన్న కెన్ సేజీకి తినడానికి ఇస్తారు. సో ఇక్కడ సేజీకి అర్థం కాదు ఎవరి చేతుల నుండి ఫుడ్ ని తీసుకోవాలో. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సీన్ ని చూసి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కెన్ ఉన్న జపాన్ వాష్రూమ్ లో ఒంటరిగా ఉంటారు. సో ఇక్కడ కెన్ జపాన్ తో చెప్తాడు, నేను సేజీని చాలా లాంగ్ టైం నుండి లైక్ చేస్తున్నాను అని. సో ఇక్కడ జపాన్ కూడా చెప్పేస్తాడు, నాకు ఎలాంటి ఫరక్ పడదు, నువ్వు ఎప్పటి నుండి సేజీని లైక్ చేస్తుండే, కానీ ఇప్పుడు నేను సేజీని లైక్ చేస్తున్నాను. సో నేను అతన్ని పొందడానికి ఏదైనా చేస్తాను. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సేజీని పొందడానికి గొడవ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసేది ఏముంది అంటే, సో ఇక్కడ ఎవరి ప్రేమ పూర్తి అవుతుందో. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిస్ ఫెర్హాయా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చాలా టెన్షన్ లో ఉంటుంది. సో మిస్ ఫెర్హాయా చెప్తూ ఉంటుంది, మా క్లబ్ లో తరచూ పోలీస్ వాళ్ళు రావడం వల్ల మా గెస్ట్ చాలా భయపడుతున్నారు. సో అప్పుడే అక్కడ మీజీ పేరున్న ఒక లేడీ అక్కడికి వస్తుంది. సో ఇక్కడ ప్రపంచం చూపులో మీజీ మిస్ ఫెర్హాయా ఒక ఫ్రెండ్, కానీ రియాలిటీలో వాళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువగా ఉంటుంది. మిస్ ఫెర్హాయాని అంత టెన్షన్ లో చూసి ఆమెని బెటర్ ఫీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
కానీ ఇటువైపు మిస్ ఫెరాయ్ ఎప్పుడు కూడా టెన్షన్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళ క్లబ్ లో ఇలాగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటిదంటే కెంతిస్ వాళ్ళ ఆంట్ సొరాయా వాళ్ళ క్లబ్ కి వచ్చింది. ఇంకా ఆమె కెంతిస్ ని తనతో వాళ్ళ మెయిన్ హౌస్ తీసుకొని వెళ్ళాలనుకుంది. సో ఇక్కడ మీజీ చెప్తూ ఉంటుంది కెంతిస్ అతని మిస్ ఫెరాయాతో ఉండాలనుకున్నాడు అని. సో ఎందుకంటే అతను నేను ట్రస్ట్ చేస్తాడు కాబట్టి ఎవరు కూడా కెంతిస్ ని నీలాంటి ప్రేమని ఇవ్వలేరు. సో అది విన్న తర్వాత మిస్ ఫెరాయా కొంచెం బెటర్ గా ఫీల్ అవుతుంది. సో అప్పుడే కెంతిస్ అక్కడికి వస్తాడు. అప్పుడు మింజీ మిస్ ఫెరాయాతో దూరంగా జరిగిపోతుంది. సో అప్పుడు ఆమె కెంతిస్ తో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కెంతిస్ వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు నేను వీళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నాను అని. సో ఇక్కడ ఆమె కెంతిస్ తో దీని గురించి చాలా బాగా ఆలోచించు అని చెప్తుంది. మేబీ కావచ్చు నువ్వు ఇప్పుడు అతనితో హ్యాపీగా ఉన్నావు, మేబీ ఫ్యూచర్ లో అలా కాకపోవచ్చు. సో మదర్ అయినందుకు మిస్ ఫెరాయాకి కెంతిస్ గురించి భయం కలుగుతుంటుంది. సో వాళ్ళ మదర్ తో మాట్లాడి కెంతిస్ బయటికి వస్తాడు. అప్పుడు అతను చూస్తాడు వీళ్ళ ఒక ఫీమేల్ లేడీతో ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాడు అని. సో ఆమెతో చాలా క్లోజ్ గా ఉండి డాన్స్ చేస్తున్నాడు. సో అది చూసి వీళ్ళకి మళ్ళీ జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే దాయి అక్కడికి వస్తాడు. సో అప్పుడు అతను కెంతిస్ ని ఒక కొత్త గెస్ట్ ని చూసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం జపాన్ చాలా టైం నుండి సేజీ ఒక టేబుల్ దగ్గరే ఇటు తిరుగుతుంటాడు. సో ఇక్కడ జపాన్ వేరొక వెయిటర్ చేతిలో నుండి డ్రింక్స్ ని తీసుకొని సేజీ ఒక టేబుల్ మీద డ్రింక్స్ ని సర్వ్ చేయడానికి వస్తాడు. సో అక్కడ ఆగడానికి ట్రై చేస్తుంటాడు. సో అక్కడ ఏం వర్క్ ఉండకపోవడం వల్ల మళ్ళీ అతను కిచెన్ రూమ్ లోకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇటువైపు సేజీ జపాన్ వెనకాలకి వెళ్లి అతనితో అడుగుతాడు నువ్వు నా టేబుల్ చుట్టుపక్కల ఏం చేస్తుండే. సో ఇక్కడ జపాన్ సాకు చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. సో అప్పుడు అతను చూస్తాడు సేజీకి తను చెప్పే మాటల మీద నమ్మకం కలగడం లేదు అని. సో అప్పుడు అతను నిజం చెప్పేస్తాడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని. సో దాని వల్లనే నీ చుట్టుపక్కల ఉండాలనుకుంటున్నాను అని. సో నాకు అర్థం కావడం లేదు నేను నీతో ఎలా ఫ్లర్ట్ చేయాలో. సో ఇక్కడ సేజీ స్మైల్ చేసి అతని హెడ్ మీద చేపెట్టి మెంటల్ అని చెప్తాడు. సో అప్పుడు అతను జపాన్ తో రెస్ట్ చేయని చెప్పి అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడే జపాన్ సేజీతో అడుగుతాడు నేను నీతో ఫ్లర్ట్ చేయొచ్చా. సో అప్పుడు సేజీ నువ్వు ట్రై చేయొచ్చు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం వేళ కొంచెం సేపు బ్రేక్ తీసుకోవడానికి సైడ్ కి వస్తాడు. సో అప్పుడు కెంతిస్ అతని దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతని జెలసీ వల్ల అతన్ని కిస్ చేస్తుంటాడు. వేళ వీటన్నిటి వల్ల ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా వర్క్ టైంలో ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ కెంతిస్ తనని తను కోపంలో ఆపుకోలేకపోతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నీ వర్క్ ఇలా చేయడమే కదా, నువ్వు ఇలాంటి విషయంలో ఎక్స్పర్ట్ కదా. సో అది విన్న తర్వాత వీళ్ళ చాలా హర్ట్ అవుతాడు. సో ఎందుకంటే కెంతిస్ అతని గురించి ఉన్న అతని వర్క్ గురించి ఇలా ఆలోచిస్తున్నాడు అని. సో అతనికి అనిపించేది కెంతిస్ మిగతా వారి కంటే డీప్ నైట్ ని చాలా బాగా అర్థం చేసుకోగలడు అని. కానీ నేనైతే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు కూడా వేరే వాళ్ళ లాగానే ఉన్నావు. సో అలా చెప్పేసి వీళ్ళ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ కెంతిస్ కి రియలైజ్ అవుతుంది అతను అలా చెప్పకపోతే అయిపో అని. సో వర్క్ ఎండ్ అయిపోయిన తర్వాత సేజీ లాకర్ రూమ్ లో ఉంటాడు. సో అప్పుడే కెన్ అతని గురించి వాటర్ బాటిల్ ని తీసుకొస్తాడు. సో ఇక్కడ సేజీకి మిస్అండర్స్టాండింగ్ కలుగుతుంది జపాన్ అతని గురించి వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు అని. సో అప్పుడు అతను కొంత సారీ చెప్తాడు. సో ఇక్కడ కెన్ సాడ్ అయి సేజీతో చెప్తుంటాడు నువ్వు జపాన్ ని నీ అలవాటు చేసుకోకు. ఇక్కడ సేజీకి అతని మాటలు అర్థం కావు. ఇక్కడ కెన్ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ అంటాడు రేపు మన హాలిడే, మనం టెంపుల్ కి వెళ్దామని చెప్తుంటాడు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం సేజీ వాళ్ళ డాడీ ఒక ఫోటో దగ్గర ఫ్లవర్స్ ని పెడతాడు. సో దాని తర్వాత అతను మందిర్ లో ఉండే వాళ్ళ గురించి గిఫ్ట్ ని తీసుకొస్తాడు. సో అవి వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో ఇటువైపు కెన్ నది తీరంలో సెల్ఫీ తీసుకుంటుంటాడు. సో సేజీ అతని దగ్గరికి వెళ్తాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. సో ఇక్కడ సేజీ తనని తను లక్కీ అనుకుంటాడు, ఎందుకంటే నా మెమరీస్ లో నువ్వు నాతో ఉండే. ఇక్కడ అతను కెన్ తో నువ్వు నా లాంగ్ టైం బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి అని చెప్తుంటాడు. సో ఇక్కడ కెన్ ఒప్పుకుంటాడు. సో ఇక్కడ కెన్ మళ్ళీ నువ్వు ఒకసారి ఆలోచించుకో అని చెప్తుంటాడు, ఎందుకంటే నీతో ఫ్రెండ్ గా ఉండడం చాలా బోరింగ్ అని చెప్తాడు. దానికి కెన్ అంటాడు ఒకవేళ నేను బోర్ అయితే ఇప్పటి వరకు నేను నీతో ఫ్రెండ్ గా ఉండేవాడిని కాదు అని చెప్తుంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం జపాన్ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళు అతన్ని చూసి చాలా స్టన్ అయిపోతారు. సో ఇక్కడ జపాన్ సేజీతో చెప్తుంటాడు సో నేను తరచూ ఈ మందరికి వస్తూ ఉంటాను, ఎందుకంటే మా గ్రాండ్ మా చెప్తుండేది. సో ఇక్కడే పండిత్ చాలా మంచి భవిష్యత్ చెప్తాడు. దాని తర్వాత జపాన్ వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్లి సేజీ గురించి తినడానికి తీసుకొస్తాడు. సో ఇక్కడ కెన్ జపాన్ చేతిలో నుండి తీసుకొని సేజీకి తినిపిస్తుంటాడు. సో ఇక్కడ జపాన్ ఏం చేస్తాడు అంటే అతను సేజీకి వాటర్ తాగిస్తుంటాడు.
సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ కాంపిటీషన్ జరుగుతుంటుంది. సో ఇక్కడ సేజీకి అర్థం కాదు వీళ్ళిద్దరు ఎందుకు మెంటల్ గా బిహేవ్ చేస్తున్నారు అని. సో ఇక్కడ కెన్ సేజీతో చెప్పేస్తాడు నేను నీతో ఫ్లర్ట్ చేస్తున్నాను అని. సో దాని వల్ల సేజీని రెడీగా ఉండు అని చెప్తాడు. సో అది విన్న తర్వాత అయితే సేజీకి చాలా షాక్ తగులుతుంది. ఇటువైపు మనం చూస్తాం గ్రేట్ వేలా ఉన్న జేమ్స్ కి చెప్తుంటాడు నిన్న చాలా అమ్మాయిలు నాతో ఫ్లర్ట్ చేశారు. అక్కడ వాళ్ళు నా గురించి డ్రింక్స్ ని కొనడానికి కూడా చాలా ఫైట్ చేసుకున్నారు. సో ఇక్కడ జేమ్స్ అతని చెవిలో ఇయర్ ఫోన్ ని పెట్టుకుంటాడు. సో ఎందుకంటే అతని మాటలను వినదలుచుకోలేదు. అప్పుడు కెమ్ తీసి వీలా గురించి బనానా షేక్ ని తీసుకొస్తాడు. సో అప్పుడు వీలా ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కొందరు అబ్బాయిలు క్లబ్ లోపలికి వస్తారు. సో ఇక్కడ కెమ్ తీసి వాళ్ళతోని వాళ్ళ ఫీని కలెక్ట్ చేస్తాడు. సో అందులో నుండి ఒక అబ్బాయి అతని పేరు ప్లా. సో ఈ రోజు నైట్ గురించి అతను VIP రూమ్ ని బుక్ చేస్తాడు. సో అప్పుడు అతను వీలా గురించి డిమాండ్ చేస్తాడు. సో వీలా ఈ టైంలో ఫ్రీగా ఉండడు. సో అప్పుడు అతను వేరే వాళ్ళని చూస్ చేయండి అని కెమ్తిస్ చెప్తుంటాడు. కానీ ఇక్కడ ప్లా వీలాని కావాలి అని మొండికేస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడే దాయి అక్కడికి వచ్చేస్తుంది. అతను కూడా అక్కడ హ్యాండిల్ చేయలేకపోతాడు. అప్పుడు మనం చూస్తాం మిస్ ఫెరాయా కూడా అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఆమె వీలాని ఆ అబ్బాయిలను అటెండ్ చేయని చెప్పు అని దాయిని పంపిస్తుంది. సో ఇటువైపు కెమ్తిస్ కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కెమ్తిస్ లోపలికి వస్తాడో అతను వీలాని ప్లాతో చూస్తాడు. సో అప్పుడు కెమ్తిస్ కోపంతో వీలాని అతని నుండి దూరంగా జరపడానికి వెళ్తూనే ఉంటాడు. కానీ దాయి అతన్ని ఆపేస్తాడు. సో ఇక్కడ కెమ్తిస్ చెప్తుంటాడు ప్లా వీలాని మొలెస్ట్ చేస్తున్నాడు అని. అప్పుడు దాయి చెప్తుంటాడు వాళ్ళు కేవలం మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మీకు వీలా గురించి టెన్షన్ అవుతూ ఉంది అంటే నేను గార్డ్స్ ని వీలా మీద నిఘా పెట్టు అని చెప్తాను అని చెప్తుంది. సో ఇటువైపు దాయి కెమ్తిస్ ని ఏదో ఒక రకంగా అక్కడ నుండి తీసుకెళ్తాడు. కానీ అతని ధ్యాస అయితే తరచూ వీలా మీదనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తాం ఎప్పుడైతే కెమ్తిస్ వీలాని చూస్తాడో ప్లా వీలాని తప్పుగా టచ్ చేస్తున్నాడు అని. సో ఇక్కడ మనం చూస్తాం అప్పుడు కెమ్తిస్ వీలాని ప్లా నుండి దూరం చేస్తాడు. సో అప్పుడు అతను ప్లా మీద కోపడుతుంటాడు. సో ఇక్కడ వీలా కెమ్తిస్ ని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. సో అప్పుడు కెమ్తిస్ వీలాని కావాలని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సో ఇటువైపు ప్లా కూడా వాళ్ళ వెనకాల వెళ్తుంటాడు. కానీ జపాన్ ఏదో ఒక రకంగా అతన్ని ఆపేస్తాడు. సో ఇటువైపు వీలా కెమ్తిస్ మీద చాలా కోపడుతుంటాడు. సో అతను అక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. కానీ కెమ్తిస్ అతన్ని అక్కడ నుండి వెళ్ళనివ్వడు. అప్పుడు అతను చెప్తుంటాడు నేను నిన్ను ప్లా నుండి రక్షిస్తుండే. సో నేను ప్లా యొక్క టేబుల్ మీద వేరే వాళ్ళని పంపించేస్తాను. నువ్వు అతని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. దానికి వీలా అంటాడు ప్లా కేవలం డ్రంక్ మైకంలో ఉన్నాడు. మొత్తం మా అండర్ కంట్రోల్ లోనే ఉండే. అప్పుడు కెమ్తిస్ వీలాని బ్యాక్ నుండి టచ్ చేసి అతన్ని కిస్ చేసి అడుగుతాడు సో నీ హద్దు ఇక్కడికే ఉందా అని అడుగుతాడు. సో అప్పుడు వీలా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు జపాన్ కెమ్తిస్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతనికి చెప్తుంటాడు ఒకవేళ నువ్వు వీలాతో బ్రేకప్ చేసుకోవాలనుకోకపోతే సో నువ్వు వీలాని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కేవలం వీలాని ఫిజికలీ కాకుండా ఎమోషనల్ గా కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీలా ప్లా దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాడు. సో ఇక్కడ నుండి వెళ్ళిపోయినందుకు సారీ అని చెప్తుంటాడు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చేస్తారు. సో ఇటువైపు కెమ్తిస్ కి ఉన్న దయకి అర్థం కాదు ఇలాగా తరచూ ఎందుకు జరుగుతుందో. సో ఇటువైపు వీలా ప్లా ఉన్న అతని ఫ్రెండ్స్ ని బయటికి వరకు డ్రాప్ చేయడానికి వస్తాడు. ఈ రోజు జరిగిన దాని గురించి సారీ చెప్తాడు. సో ఇక్కడ ప్లా వాళ్ళ ఫ్రెండ్స్ కోపడుతుంటారు మీ భార్య ఒక ఎంట్రీ ఫీ టేబుల్ ఫీ అంతా చాలా కాస్ట్లీ. ఇంకా మీ వాళ్ళు ఇలాగా మాకు సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ టైం నుండి ఇక్కడికి రాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇటువైపు మనం చూస్తాం మిస్ ఫెరాయా కూడా ఈ రోజు యొక్క అన్ని షోస్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. సో అప్పుడు ఆమె దాయితో రోజు కస్టమర్స్ అన్నిటిని లిస్ట్ చేయని చెప్తుంది. ఏదైతే ఈ రోజు జరిగిందో దాని వల్ల వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి అని చెప్తుంటుంది. సో ఇటువైపు మిస్ ఫెరాయా ఫస్ట్ నుండి చాలా టెన్షన్ లో ఉంటుంది. సో దానిపై నుండి కెమ్తిస్ ఆమె దగ్గరికి వచ్చి కోపడుతుంటాడు. సో ఎందుకంటే అతను ఆమెని ఫస్ట్ క్లబ్ ని ఓపెన్ చేయొద్దు అని చెప్తాడు. సో అది విన్న తర్వాత మిస్ ఫెరాయా తన మీద తనకి కంట్రోల్ ఉండదు. సో అప్పుడు ఆమె అరుస్తూ చెప్తూ ఉంటుంది సో అందరూ నాకు ఇది చెప్పారు నేను ఈ వర్క్ ని చేయలేను అని. కానీ నేను ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సో ఎప్పుడైతే నా ఓన్ కొడుకు నాతో చెప్తున్నాడో సో నాకు అనిపిస్తుంది మేబీ వాళ్ళందరూ రియల్ గానే చెప్తున్నారు కావచ్చు. సో రియల్ గా నేను ఏం చేయలేను. సో ఇక్కడ మిస్ ఫెరాకి చాలా బాధ కలుగుతుంటుంది. నేను ఏమి చేసినా కానీ కెమ్తిస్ కి నా మీద ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ కాదు అని. సో
సో అలా చెప్పేసి మిస్ ఫెరాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాళ్ళ మదర్ చెప్పిన మాటలు విన్న తర్వాత కిమ్తిస్ కి అతని కళ్ళలో నుండి నీళ్లు కారుతుంటాయి. అప్పుడు అతను ఏడుస్తుంటాడు. సో దీంతో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.